అందరికీ నమస్కారం. టమాటా ఎగ్ కర్రీ చాలా తొందరగా చేసుకోవచ్చు. ఈ కర్రీ అన్నంలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. మనం పలావ్ అన్నం వండుకుంటే పలావ్ అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ టమాటా ఎగ్ కర్రీ. ఇప్పుడు గుడ్లను అయితే ఇలా ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పావు కేజీ టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని ఒక కళాయి పెట్టేసి 4 సుళ్ళ నూనె వేసుకున్నాను. ఇలా నూనె వేడిన తర్వాత ఈ ఎగ్గుకు ఇలా కాట్లు పెట్టుకుంటే మంచిగా మనం కూరలు వేసుకున్నప్పుడు ఉప్పు కారం అనేది పడుతుంది. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదే కళాయిలోకి అదే నూనెలోకి ఆ తాలింపు గింజలు కొన్ని మెంతులు వేసుకున్నాను. మెంతులు వేసుకోవడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా నూనెలోకి వేసిన తర్వాత ఇందులోకి కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి టమాటాలు వేసుకున్నాం. ఇప్పుడు టమాటాలు వేసుకొని బాగా కలియబెట్టి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఇలా బాగా మగ్గనిచ్చుకున్న తర్వాత టమాటాలు కొంచెం మెత్తబడిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం కారం అయితే వేసుకున్నాము. పావు కేజీ టమాటాలకు 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే పల్లీలు వేయించి మామూలు పప్పులు, పల్లీలు వేయించిన పల్లీలు మిక్సీ పట్టుకున్నాను ఇలాగా. ఇది 3 స్పూన్లు వేసుకుంటున్నాను. 3 స్పూన్లు వేసిన తర్వాత 2 స్పూన్ల కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. అలాగే 1.5 స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసుకోవడం వల్ల కూర బాగా గుజ్జు వస్తుంది, రుచి కూడా ఉంటుంది. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కలబెట్టి ఇందులోకి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇలా కలిపేసరికి మనకు అన్ని పొడిలు వేసి గట్టిగా అయింది కదా, ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాము. ఇప్పుడైతే 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను. పోసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక 4 నిమిషాల సేపు ఉడికించుకొని ఇప్పుడు కూర అంతా గట్టిపడింది కదా, ఇప్పుడు ఈ ఎగ్గును కూడా వేసిన తర్వాత ఉడికించుకుని ఎగ్గు ఇంట్లో కూరలోకి వేసినాక మరికొన్ని నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. పోసి మళ్ళీ ఒక 4 నిమిషాల సేపు అలా ఉడికించుకొని లాస్ట్న సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే మనకు టమాటా ఎగ్గు కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇలా చేసుకుంటే మనం జొన్న రొట్టెలోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, చపాతీకి తినొచ్చు, రాగి సంకట్లోకి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా టమాటా కూర అయితే చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.